నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యవేక్షించారు. ముందుగా దోర్నాలలో గోకులం షెడ్ ను ప్రారంభించి ఐనముక్కల గ్రామంలో సీసీ రోడ్డును శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజన గూడెంలో చెంచు గిరిజన ప్రజలకు విద్యుత్ అందించిన వారి సమస్య తీర్చడంతో పాటు చెంచు గిరిజన ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జీవితాల్లో నేడు సరికొత్త వెలుగులు వచ్చాయని, మొత్తం 2,23,00,00,000 రూపాయలు అంచనా వ్యయంతో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ లో భాగంగా మొదటి విడతగా 2,22,83,000 రూపాయల నిధులతో ఆదివాసీ చెంచు కాలనీ విద్యుద్దీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రవికుమార్ తెలియజేశారు. ఫారెస్ట్ ఏరియాలో మనం సోలార్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఓకే, అగ్రికల్చర్ ఉంది, ఇవి ఉన్నాయి. ఓకే, అగ్రికల్చర్కి ఏం చేయాలో ఒక ఎస్టిమేట్ రెడీ చేయండి, ఇళ్ళకి ఏం చేయాలో రెడీ చేయండి. హౌస్ హోల్డర్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, అగ్రికల్చర్ నెక్స్ట్ టేకప్ చేస్తాం. ముందు ఇప్పుడు మనం 900 మందికి ఇచ్చాం కదా, ఈ ఏమన్నా మామూలు పవర్ ఇచ్చాం. వీటికి 600 మందికి 611 మందికి మనం పవర్ తీసుకెళ్ళలేం కాబట్టి మనం సోలార్ అను ప్లస్ బ్యాటరీ బ్యాకప్ చేస్తాం. ఇది ఒక పని అయిపోయింది. అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేయండి. ఎంత ఏకర్ ల్యాండ్ అగ్రికల్చర్ కనెక్షన్ ఏమున్నాయని ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయగలుగుతాం. మీ పిఓ మీ ప్రాజెక్ట్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉండిద్దా, లేకపోతే మేము పవర్ హోల్డింగ్ చేయాలి, మొత్తం ఉండేది ఒక ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ 611 ఇళ్లకి 6 గ్రామాల్లో సోలార్ ఇస్తాం. ఎందుకంటే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ జోన్ లో ఉందంటున్నారు. అందుకని చెప్పి అక్కడ సోలార్ ఇచ్చి సోలార్ కూడా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలని చెప్పి అడిగారు. తప్పకుండా అవి కూడా చేస్తాము. సర్వే చేశారు, దాదాపు 1,700 కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. అందులో 967 మందికి ఇచ్చాం. ఇంకా 15-16 మంది ఎవరు దొరకలా, మనకి దొరికితే వాళ్ళ ఇళ్ళకి కూడా ఇచ్చేస్తాము. అది కాకుండా మిగతా ఏదైతే 611 మంది ఉన్నారో వాళ్ళందరూ తొందరలోనే ఓ రిపోర్ట్ తయారు చేపించి ఇమీడియట్ గా వాళ్ళకి కూడా బ్యాటరీ ద్వారా సోలార్ పెట్టి బ్యాటరీ ద్వారా పవర్ ఇప్పించేస్తాం. తప్పకుండా ప్రభుత్వం అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం. ఫారెస్ట్ లో ఉన్నాయి మాత్రం ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టించి ఏ విధంగా చేయాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేయాలని మాట్లాడేసి అక్కడ కూడా మనం రోడ్లు సౌకర్యం వస్తే కనుక వీళ్ళ జీవన ప్రమాణాల్లో ఇంకా మెరుగైన పద్ధతులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం కూడా అంతా. మీ అందరికీ తెలియదు కాదు, ఎర్రగొండపాలెంలో నేను ఎలక్షన్ బాబు గారు, మన అశోక్ రెడ్డి గారు ముగ్గురు కూడా అధికారులు చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. దాదాపు 1,750 మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము. ఒక 1000 మంది దాకా దాదాపు ఇచ్చాము. ఇంకొక 611 మందికి ఇంకా ఇవ్వాలి. అది టైగర్ రిజర్వ్ అవటం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ. దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాం. అది ఒకటి రెడీ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా వెలుగునివ్వాలనే దానికోసం చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా నీళ్లు బోర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు. దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం, తప్పకుండా అది కూడా చేస్తాము. వాళ్ళు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పించండి, మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు. అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ 10 దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పాను, చేస్తామని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు నివసించే చోట కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, డ్రైన్లు అడిగారు, కొద్దిగా శుభ్రపరచమని అడిగారు. ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు, ఇంకేదైనా అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళు గుళ్ళు కావాలంటే గుళ్ళు, ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఇదే మోడలండి, మోడల్ ఇచ్చాము మనం. ఇచ్చిన మోడల్ ఏస్తాం. नारायण स्वाहा स्वाहा नारायण स्वाहा माधव स्वाहा अस्तव वृक्षालय
ఓం ఆచమ్యామి ఎందుకు ఇచ్చానా నువ్వు ఎక్కేసి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శనుకూలతా ఫలప్రసాద సిద్ధిరస్తు. మన సమస్యలు మన కరెంట్ ముఖ్యంగా మన అభివృద్ధి జరగాలంటే మనకు ఫారెస్ట్ ROFR భూములు ఇచ్చారు. ఆ భూములలో మనము పంట వర్షాధారంతో పండిస్తున్నాం. అయితే వర్షం వచ్చినప్పుడు పండే రానప్పుడు ఉంది. కానీ బోర్లు మోటార్లు వేసుకోవాలన్నా ఫారెస్ట్ అభ్యంతరాలు ఉన్నాయి కనుక ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి IT ట్రైబల్ డిపార్ట్మెంట్ ఢిల్లీ లెవెల్లో మనం వెళ్ళలేము అని ముక్కోటి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న రంగనాయకుల స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. వేకువజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ముక్కోటిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులకు గంటల పాటు సమయం పట్టింది. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని రంగనాయకుల స్వామి వారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. భక్తులకు దాతల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదంను వితరణ చేశారు. ముక్కోటి సందర్భంగా కోలాట ప్రదర్శన, చెక్క భజన ఏర్పాటు చేయగా భక్తులు భారీ స్థాయిలో తరలి వచ్చి వీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. వ్యామోహం కలిగిన వారు అగస్త్యేశ స్నానాన్ని ఆచరించి ఈ వ్రతాన్ని విన్నా చూచినా వెంటనే వాటి మాకు డమరకం కావాలయ్యా, ఇంకా ఏం కావాలో అమ్మ స్వామిని అడుగుతోంది. ఇంకా ఏం కావాలి? తాళాలు కావాలి. ఎందుకంటే హరినామ ఆటంకము రాకుండా ఈ వ్రతానికి మాకు మీ దయని దయచేయాలి. అటువంటి ఆ నామం పాడేటువంటి పరై అంటే స్వామి యొక్క ఆ హరినామం కీర్తన చేసే కొంతమంది సాయుధులు కావాలి. హరినామాన్ని ఎవరైతే సంకీర్తన చేస్తారో వారిని కూడా మా తోటి రావాలయ్యా, వారిని కూడా మేల్కొల్పు. కొలమీల అంటే ఒక ఛత్రం కావాలి. ఇప్పుడు మనకి స్వామి ఊరేగింపుగా వచ్చేటప్పుడు స్వామికి పైన నీడగా మనం ఛత్రం వేస్తాం. అలాగే అటువంటి ఛత్రం కావాలి స్వామి అని అడుగుతోంది. ఇవన్నీ అడుగుతుంటే గోదాదేవి లోపల శ్రీరంగనాథుడు అంటున్నాడట, అమ్మా ఇంకా ఏమైనా కావాలా మీకు? చాలా నన్నే అడిగావు, నేనే మీ ముందు నడుస్తున్నాను ఈ వ్రతంలో, కాబట్టి ఆలినిలయ్యా ఇంకేమైనా కావాలా తల్లి? అన్ని ఇచ్చాను. అరుళ్ ఏదో రంబావాయ్. కాబట్టి మీ వ్రతాచరణకి నిర్విఘ్నంగా అక్కడ రేపు జరుగుతుంది. అదే పాశురం కూడారై వల్లం షీర్ గోవింద. గోవిందునికి ఏదైతే మనం భక్తితో సమర్పిస్తామో అది అంతా కూడా మనకే వచ్చి చేరుతుంది. ఒక భాస్కరీ
संकलत्तिका विष्णुपत्नी प्रसन्नाक्षी नारायण समास्थिता शिवात्मिका महालज्ञान संपन्ना नमामि भुवनेश्वरी लक्ष्मी क्षीर समुद्र राजकन्या श्रीरंगेश्वरी नासीभूत समस्त देव वनितां लोकैकदीपांकुरा श्रीमन्मङ्गलकटाक्षरत्नविभवगङ्गाधरा वां त्रैलोक्यकुलपीडीं उपेन्द्र वामन प्रांशु अमोघरे महाबुद्धि महावीर महाशक्ति महायुति रुद्रो बहुशिरावद्रो विश्वयोनि श्रुतिप्रभा
సమ్మె సమయంలో చిన్ని హామీలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి తంగరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం అద్దెంకి మున్సిపల్ కార్మికులు ఒక రోజు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. తంగరాల వెంకటేశ్వర్లు న్యాయవాది గంగాధర్ యూనియన్ నేతలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వంలో అయినా అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించడం అంటే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఇలానే నిర్లక్ష్యంగా ఉంటే ఆందోళనలు తీవ్రత చేస్తారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులు వారికి ఇచ్చినటువంటి డిమాండ్లని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షలు చేసి నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వర్కర్సు, శానిటేషన్ వర్కర్సు, ఇంజనీరింగ్ వర్కర్సు ఈరోజు అద్దంకి మున్సిపాలిటీ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు, గత ప్రభుత్వం 17 రోజులు సమ్మె చేస్తే సమ్మె విరమింపు చేసేదానికోసం కార్మికులకి చర్చలు జరిపి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయమని చెప్పేసి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు చేస్తూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి డిమాండ్ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం. ఈరోజు సాలిచాలన వేతనంతో ఈరోజు కార్మికులు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ఏది కొనాలన్న ఆకాశం అన్నటువంటి ధరలు పెరిగిపోతా ఉంటే అదే రేంజ్లో ఇచ్చినటువంటి వేతనాలని పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 విధాలుగా ఇచ్చేటువంటి వేతనం హెల్త్ అలవెన్స్ కింద ఇచ్చినటువంటి 6,000, వేతనం ఇచ్చేటువంటి 15,000 కలిపి 21,000 ఒకే పద్దు కింద ఇస్తున్నట్టు చూపించారు. ₹1 పెంచినటువంటి పాపాన పోలేదు. అదేమంటే మేము అధికారంలోకి వస్తాము, ఎలక్షన్ జరుగుతుంది, అందుకని ఈ యొక్క మీరేదైతే మున్సిపల్ కార్మికులు కోరికినటువంటి హామీలు ఏవైతున్నాయో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ సమ్మె విరమింపు చేసేటువంటి జనవరి 10వ తేదీన గత సంవత్సరం 10వ తేదీన సమ్మె విరమింపు చేస్తూ ఇచ్చినటువంటి హామీని ఇప్పటికీ ఖచ్చితంగా ఈరోజు 10వ తేదీకి సంవత్సరం అవుతుంది. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు అవలంబిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో నిరాహార దీక్ష చేసి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇదేదో ఆరంభం. తర్వాత ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ కార్మికులను ఏకం చేసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి దీన్ని పిలిపిరాబోతా ఉంది. అక్కడ దాకా తీసుకోకుండా ప్రభుత్వం స్పందించి న్యాయమైనటువంటి డిమాండ్లు, కోరికలు ఏవైతే ఉన్నాయి మున్సిపల్ గొంతెమ్మ కోరికలు కాదు, చట్ట ప్రకారం రావాల్సినటువంటి వేతనం, వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ కానీ, ఏదన్నా చనిపోయినప్పుడు ₹1 కూడా ఇచ్చేటువంటి పరిస్థితికి రావట్లేదు. అందుకని ఇలాంటివన్నీ ఖచ్చితంగా అమలు చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటిని వెంటనే అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మహిళలు ఎదురు వచ్చారు. వాళ్ళ ద్వారాగా దండలేసి దీక్షలు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. నిరాహార దీక్షలను జయప్రదం చేయండి. నిరాహార దీక్షలను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలను అమలు చేయాలి. సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అదేవిధంగా భీష్మ జయప్రదం చేయండి. ఈ రోజు సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను పెంచాలి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి. కనీస వేతనం ₹26,000 పెంచాలి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ₹26,000. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు మంగళహరి శంకర అవధాని
కోట్ల మంది దేవతలు పూజ చేసిన ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని, ఈ రోజు ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాల్లో ఉందని చెప్పారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఈ రోజు పుష్యశుద్ధ ఏకాదశి, కృత్తికా నక్షత్రం, శుక్రవారం, చాలా విశేషమైన రోజు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తిని ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి 3 కోట్ల దేవతలు పూజ చేసిన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో ఆ విష్ణుమూర్తికి వైకుంఠ ప్రాప్తి వస్తుందని ఇదం విష్ణు విచక్రమే త్రేధాన్యధే పదం సమూఢమస్త్యపాకం సురే. అటువంటి చాలా విశేషమైన రోజున ఈ రోజున ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటుంటారు. ఈ రోజున ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తర దిక్కున విశేషంగా అలంకరణ చేసి స్వామివారులు వేంచెంపజేసి ఉదయం 5 గంటలకి మంగళ వాయిద్యముతో మొట్టమొదటి పూజ ఈ దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనంలో పూజ అంగరంగ వైభవంగా స్వామివారి అలంకరణ చేసి అర్చక స్వాములు విశేషంగా పూజ చేసి స్వామివారికి నివేదన చేశారు. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి వస్తుందని మనకి విష్ణు పురాణంలో ఉన్నది. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. కృత్తికా నక్షత్రం శుక్రవారం ఈరోజు రావటం చాలా విశేషమైనది ముక్కోటి ఏకాదశి రోజున. కావున 50 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. स्वेनवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमवादे जम्बूद्वीपे भरतवर्षे भरतकन्ये मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्याग्ने प्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे लक्ष्मी नृसिंहक्षेत्रे सुवर्चलासने श्री प्रसन्नाञ्जनेय स्वामिता रासिन्धो अस्मिन् वर्तमानव्यवहारगजान्तरमधस्य श्री क्रोधिनामस्य दक्षिणायने मोदुर्गुष्यमा జయము జయము శ్రీ హనుమానీకు జ్ఞాన గుణములకు సాగర నీవు త్రిలోకాలలో వెలుగులు నింపే కపీశ నీకు జయమగుగాక సాటి లేనిది నీ బలమయ్య అంజని తనయ అభయము నీవ పవన సుతుడను నీ శుభనామం పలికెదమెప్పుడు ప్రభుదయగనవ మహావీరుడ వజ్ర శరీరుడ విక్రమ రూప వినుమా మొరలు దుర్బుద్ధులను దునిమేవాడ సన్మార్గులకు సాయపడేవు జయమనరే హనుమంతునికి జై 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 శ్రీరామునికి రామ భక్త హనుమానుడే జనుల బ్రోచు భగవానుడే బంగారము నీ మేని మెరుపులు సింగారం నీ వేషధారణం కర్ణకుండల కాంతులవాడ కుంచిత కేశ పాప వినాశ హస్తమందున వజ్రధ్వజములు స్కంధమందున దర్భజందెము విరాజిల్లు నీ విశ్వరూపమే వింత అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న భవిష్య స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆలపించాయి. చిన్నారులను కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసి భోగి మంటలు వేశారు. 10వ తరగతి విద్యార్థుల కోలాట ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆలపించింది. ఈ సందర్భంగా భవిష్య స్కూల్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయాలు కళలు గుర్తు
చేసేందుకు భవిష్య స్కూల్ ఆవరణలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారని మారుతున్న కాలాన్ని బట్టి సంక్రాంతి అంటే ఏమిటో విద్యార్థులకు తెలియటం లేదని విద్యార్థులకు తెలియజేయడం కోసం ఘనంగా సంక్రాంతి సంబరాలు భవిష్య హై స్కూల్ నందు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ముందుగా సంక్రాంతి సంబరాలు మన స్కూల్లో ప్రతి ఏడాది జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జనరేషన్ మారే కొద్దీ పిల్లల్లో పండుగ అంటే ఏంటో కూడా పండుగ వాతావరణం కూడా తెలియకుండా సెల్ ఫోన్ మీద దృష్టి సారించి ఏమీ చూడకుండా సెల్ ఫోన్ తోటి కేంద్రీకరించడం వల్ల సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యతల గురించి ముందు వివరణ చెప్పి పిల్లలు ఇలా ఉండాలి, ఈ సాంప్రదాయాలు ఇలా ఉంటాయి అని ముందు తెలియజెప్పేసి వాళ్ళకి చిన్నపిల్లలకి రేగిపళ్ళు పోయటం, రేగిపళ్ళు అంటే భోగిపళ్ళు అంటారు, వాళ్ళకి అలా చిన్నపిల్లల చేత నృత్యాలు, అలానే సంక్రాంతికి ఏమైతే ఉంటాయో ఆ బొమ్మల కొలువులు కానీ, పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి, ఎద్దుల బళ్ళు ఎలా ఉంటాయి, బావిలో చేదుకోవటము, నలుగురు కూర్చొని ఆడవాళ్ళు అవన్నీ బొమ్మల రూపంలో ఒక ముగ్గు వేసి తెలియజెప్పడం జరిగింది. అలానే పిల్లలకి సాంప్రదాయమైన కోలాటము నేర్పించడం జరిగింది. భోగి మంటలు ఇవన్నీ కూడా పిల్లల ముందు వేసి వీటన్నిటినీ పిల్లలకి తెలియజెప్పాలనే మా ఉద్దేశంతో ఈ భవిష్య స్కూల్ నందు జరిగింది. ఇంత ఘనంగా నిర్వహించడం మా టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ సంక్రాంతి పండుగను సుఖశాంతులతోటి మంచి ఇదిగా జరుపుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన ఈ పిల్లలందరికీ, టీచర్లందరికీ ధన్యవాదాలు. Thank you.
చేశావు చిన్నదాన నన్ను దోచుకున్నావు కుర్రదాన ఏమంతనే చేశావు చిన్నదాన ఎంత పని చేశావు కుర్రదాన మందు చల్లావు ఎరిదాన ముక్కోటి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ఉన్న శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ముక్కోటిని పురస్కరించుకుని భక్తులకు తీర్థ ప్రసాదములతో పాటు సుమారు 2000 మంది భక్తులకు దాతల సహాయ సహకారాలతో అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమం ఏర్పాట్లను 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ బాబు, పురిచేటి శంకర్రావు తదితరులు కలిసి చేశారు. దేవస్థానం అభివృద్ధికి అందరూ సహకరించాలని కౌన్సిలర్ రమేష్ బాబు కోరారు. ఏకాదశి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ గల శ్రీ బాల ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఒక 2000 మందికి ఇవాళ అన్నదానం చేయడానికి నిశ్చయించుకున్నాము. అలాగే అన్నదానం జరిగిన 2000 మందికి. అలాగే ఈరోజు పొద్దున ఆకు పూజ, విఘ్నేశ్వర పూజ, ప్రతిష్ట పూజలు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మాకు సంబంధించినటువంటి మా కమిటీ సభ్యులు సాంబశివరావు గారు, శంకర్రావు గారు, ఆర్ భారతి గారు, మా మామగారైనటువంటి అలహరి వెంకటసుబ్బారావు గారి సౌజన్యంతో ఇక్కడ చక్కగా భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాము. అందరూ అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో శనివారం స్పందన సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆయుర్వేద ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారని నిర్వాహకులు కూకట్ల సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహన సదస్సుకు సీనియర్ ఆయుర్వేద నాడీ వైద్య నిపుణులు పూర్ణ రాజేశ్వరి హాజరవుతున్నారని చెప్పారు. కావున దీర్ఘకాలిక రుగ్మతల నివారణ కోసం తరలి రావాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. అద్దంకి మరియు పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. స్పందన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ శనివారము సాయంత్రం 2 గంటల నుండి 5 గంటల వరకు స్థానిక గీతా మందిరం నందు ఉచిత ఆయుర్వేద ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ నుండి డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు విచ్చేయిచున్నారు. వీరు మోకాళ్ళ అరుగుదల, కీళ్లవాతము, మెడ నొప్పులు, నడుము నొప్పి, తొంటి నొప్పి,
సయాటిక మొదలగు దీర్ఘకాలిక రుగ్మతల నివారణకు తగు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా పిల్లల యొక్క పెరుగుదల ఇతర అంశాల గురించి కూడా తగు విషయాల్ని తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ యొక్క ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏసెన్ సమాప్తం. నమస్కారం.